మనం రోజూ ఎంతో మందిని కలుస్తాం. వాళ్ళు మాట్లాడే మాటల వెనక అసలు నిజమేముంటుంది? కొందరు తమ అసలు ఉద్దేశ్యాలను ఎందుకంత తెలివిగా దాచిపెడతారు? రండి, ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒకరు చెప్పే మాటలకి, వాళ్ళు చేసే పనులకి అస్సలు పొంతన లేదని? వాళ్ళు చెప్పేది ఒకటి, తీరా చూస్తే చేసేది ఇంకొకటి అన్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? చూడండి, సాధారణంగా ఏమవుతుందంటే ఎవరైనా ఒక కారణం చెప్తే మనం దాన్ని నమ్మేస్తాం. వాళ్ల ఉద్దేశాలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయనే అనుకుంటాం. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు మనుషుల ప్రవర్తన అంత తేలిగ్గా అర్థమయ్యే విషయమేనా, లేక దాని వెనుక మనం చూడలేనిది ఇంకేమైనా ఉందా? ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది తమ ప్రవర్తనకు అందరూ ఒప్పుకునేలా, వినడానికి చాలా బావుండే ఒక కథ చెప్తారు. కాని అసలు నిజం మాత్రం వేరే ఉంటుంది. దీన్నే మనం చక్కని కథల అబద్ధమని అనుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ఆఫీస్లో ఒక కొలీగున్నారనుకోండి. వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతూ, నేను కేవలం హెల్ప్ చేద్దామనే వచ్చాను అంటారు. కాని వాళ్ళు వచ్చాక పని ఎక్కువ అవడం, ఆ ప్రాజెక్ట్పై వాళ్లకే ఎక్కువ కంట్రోల్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మాటల్లో ఉన్నది సహాయం, కాని చేతల్లో కనిపిస్తున్నది నియంత్రణ. సరే, మరే అసలు మనుషులు ఇలాంటి చక్కని కథల వెనుక ఎందుకు దాక్కుంటారు? వాళ్ల అసలు ఉద్దేశాలను బయటపెట్టకుండా ఆపే ఆ లోపలి భయమేంటి? దాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రవర్తన వెనకుండే ఒక బలమైన భావోద్వేగం, అవమానం. అంటే మన అసలు ఉద్దేశాలు గనక బయటపడితే ఈ సమాజం మనల్ని తప్పుగా చూస్తుందేమో, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుందేమో, లేదా మనల్ని దూరం పెడుతుందేమో అని ఒక లోతైన భయం. ఆ ఫీలింగ్ని తప్పించుకోవడానికే ఇదంతా. అందుకే ఆ అవమానం నుంచి తప్పించుకోవడానికి మనం కొన్ని అసలైన ఉద్దేశాలని మనసులోనే దాచేస్తాం. అవేంటంటే, ప్రతీదీ కంట్రోల్ చేయాలనే కోరిక, ఒక్కోసారి అసూయ లేదా పోటీతత్వం, మనలో ఉండే అభద్రత, ఎలాగైనా గెలవాలనే తపన, అందరికంటే నేనే గొప్ప అనిపించుకోవాలని ప్రయత్నం, విమర్శలంటే భయం, ఇంకా చాలాసార్లు స్వార్థం. ఇవన్నీ బయటపెడితే మన ఇమేజ్ దెబ్బతింటుందని మనకు తెలుసు కదా. సరే, మరి ఈ ఉద్దేశాలను ఎలా దాచేస్తారు? తమ అసలు మోటివ్స్ని కప్పిపుచ్చడానికి మనుషులు ఎలాంటి తెలివైన పద్ధతులు వాడతారో ఇప్పుడు చూద్దాం. వర్క్ ప్లేస్లో నేను మీకు కేవలం సహాయం చేద్దామనుకుంటున్నాను అనే మాట వెనుక అంతా నా కంట్రోల్లో ఉండాలి అనే అసలు ఉద్దేశ్యం దాగి ఉండొచ్చు. ఇక్కడ సహాయమనేది ఒక ముసుగు మాత్రమే. స్నేహంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. నేను ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను అనే ముసుగు వెనక అవతలి వాళ్లను కించపరచాలనే ఉద్దేశముండొచ్చు. నిజాయితీ పేరుతో మాటలతో దెబ్బతీయటమన్మాట. అలాగే కుటుంబ సంబంధాలలో నాకు నీ గురించే చాలా ఆందోళనగా ఉంది అనే మాట మనకు తరచుగా వినిపిస్తుంది. కాని దాని వెనక నీమీద నీకే ఒక సందేహాన్ని క్రియేట్ చెయ్యాలి అనే ఉద్దేశం ఉండవచ్చు. ఆందోళన అనే ముసుగులో అవతలి వ్యక్తి కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటం. మరి ఈ మాటల మధ్య అసలు నిజాన్ని ఎలా పట్టుకోవాలి? దానికి సమాధానం ఒక్కటే. మనం మన ఫోకస్ని మాటల నుంచి వాళ్ల ప్రవర్తన వైపు మార్చాలి. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి క్యారెక్టర్ని సరిగ్గా అంచనా వేయాలంటే వాళ్ల ప్రవర్తన సరళి ఒక్కటే సరైన సమాచారం ఇస్తుంది. ఎందుకంటే మాటలు అబద్ధాలు చెప్పొచ్చు, కాని కాలక్రమేణా రిపీట్ అయ్యే వాళ్ల చేతలు మాత్రం అసలు నిజాన్ని బయటపెట్టేస్తాయి. ప్రవర్తనను సరిగ్గా అర్థం చేసుకోటానికి ఒక 4 దశల పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ముందుగా వాళ్లు అఫీషియల్గా చెప్పే వివరణ వినండి. రెండోది, వాళ్ల ప్రవర్తనలో స్థిరంగా కనిపించే ప్యాటర్న్ని గమనించండి. మూడోది, ఆ మాటలకి చేతలకి మధ్యున్న తేడాని గుర్తించండి. ఇక చివరిది, వాళ్లు చెప్పే వివరణను కాదు, వాళ్ల ప్రవర్తన సరళిని నమ్మండి. సరే, ఈ కొత్త దృష్టికోణాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? అనుమానంతో చూడకుండా కేవలం అవగాహనతో ఆ దాగి ఉన్న ప్యాటర్న్ని ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం. ఒకరి ప్రవర్తనను డీకోడ్ చేయాలంటే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాళ్ల ప్రవర్తన వల్ల పదే పదే ఎలాంటి ఫలితం వస్తోంది? వాళ్ల ప్రవర్తన దేన్ని కాపాడటానికి ప్రయత్నిస్తోంది? వాళ్లకు కావాల్సింది జరగనప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? చివరిగా, వాళ్లు చెప్పే కథ అసలు నిజాన్ని బయటపెట్టడం కంటే దేన్ని ఎక్కువగా దాచిపెడుతోంది? కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. మాటలు ప్రజలు మనం వినాలని కోరుకునే కథను చెబుతాయి, కాని
ప్రవర్తన మాత్రమే అసలు కథను చెబుతుంది. ఇప్పటిదాకా మనం ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కదా, కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మన సొంత ప్రవర్తన ఎలాంటి కథ చెబుతోంది? మన మాటలకు చేతలకు మధ్య అంతరముందా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.